ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ రాశి ఫలాల్లో గురుడు కర్కాటకంలో ఉన్నాడు. మరి శనివారం నాటికి మళ్ళీ మిథునంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సింహంలో కేతువు, వృశ్చికంలో రవి, కుజ, బుధ, శుక్రుడు 4 గ్రహాలు ఉన్నాయి. రాహు ఏమో కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. చంద్రుడు చూసినట్లయితే మీన, మేష, వృషభ రాశుల్లో చంద్ర సంచారం ఈ వారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మన రాశి ఎలా ఉందో తెలుసుకుని దానికి సులభమైన పరిహారములు ఆచరించడం ద్వారా అనుకూలంగా ఉంటే కొద్దిగా వేగంగా వెళ్ళడం, జాగ్రత్తలు అవసరమైతే తీసుకోవడం, తద్వారా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వ్యయంలో చంద్రుడు, జన్మచంద్రుడు, ద్వితీయ చంద్రుడి విషయాల్లో. మరి మిగిలినటువంటి గ్రహాల యొక్క పొజిషన్ చూస్తే అష్టమంలో 4 గ్రహాలు, చతుర్థంలో 1 గ్రహం, పంచమంలో 1 గ్రహం. ఏదైనప్పటికీ కూడా వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంటే బుధ, గురు, శుక్రవారాలు ముఖ్యమైన వ్యవహారాలు చేయండి. వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ. వారాంతం కాస్త పనుల్లో ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది. ఈ రాశి వారికి బాగా అనుకూలించే గ్రహం రాహువు. మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. తద్వారా ప్రతి పనిలో చాలా నిదానంగా ఉండడం మంచిది. మంచి ఆలోచనలు, నూతనమైన ఆలోచనలు చేసేటప్పుడు మీ ఆలోచనలు సరిపోవు. అవసరమైతే ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం, మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడం, బంధుమిత్రుల యొక్క సలహాలు తీసుకుంటూ ఉండడం, ఇలా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు వాయిదా వేయడం చాలా మంచిది. వివాహము, ఉద్యోగము, వ్యాపారము, నూతనమైన వ్యాపారాదులు, ఇటువంటి విషయాల్లో తగిన శ్రద్ధ, జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే వాయిదా వేయాలి తప్ప తొందరపాటు చర్య అనేది పనికిరాదు. అదేవిధంగా నూతనమైన పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా చూసుకోవాలి. షేర్ మార్కెట్టు, ఇలా ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. ముఖ్యంగా సంతానపరమైన వ్యయం ఆర్థికంగా ఎక్కువ కనబడుతోంది. అంతేకాకుండా మీ యొక్క ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి సరిపోవు. ప్రస్తుత పరిస్థితిగా అవి సరిపోవు కాబట్టి కాస్త చాలా నిదానంగా వ్యవహరించడం మంచిది. అంచేత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఐటీ రంగం, అలాగే షేర్సు, ఇటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపరమైన వ్యవహారాల్లో మోస్ట్లీ జాగ్రత్తలు తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే పెద్దగా లాస్ అయ్యేటువంటి అవకాశాలు లేవు. ఉద్యోగపరంగా ఒత్తిడి, రాజకీయ పరంగా శ్రమ ఉంటాయి. ఇక వ్యాపారపరంగా మిశ్రమైనటువంటి ఫలితాలు కాబట్టినాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలు వారం మధ్యలో చేయండి. మంచి ఆలోచనలు ఉంటాయి. సంఖ్యల్లో ఎక్కువగా 3 వాడండి, రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధనలో నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. సత్ఫలితాలు ఉంటాయి.